హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేనైతే ఇవాళ 2 కేజీ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఇట్లా చికెన్ అయితే ముందుగా నీట్గా కడిగి అందులో ఒక 8 నుండి 10 లవంగాలు, కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత సరిపడినంత ఉప్పు, అట్లాగే 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. చికెన్ అయితే ముందుగా మనము అన్ని మసాలాలు వేసి కలిపి పెట్టుకుందాము. అట్లాగే సరిపడంత పసుపు కూడా వేసేస్తున్నాను. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మంచిగా యమ్మీ చికెన్ బిర్యానీ అయితే తయారు చేసుకోండి. ఇదైతే బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అండి. ఇందులో ఒక 10 నుండి 15 కాజు కూడా వేసిన అనమాట. సో మనకు టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది. ఒకసారి నేను చేసే ప్రాసెస్లో మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సరిపడంత కారం అయితే నేను వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అయినాక ఒక ఒక 2 to 3 ఆనియన్స్ అయితే మంచిగా కలర్ చేంజ్ అయినాక మిక్సీ పట్టుకొని ఇందులో యాడ్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇప్పుడు నేను 2 కేజీ చికెన్కి 1 కేజీ పెరుగు అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, పెరుగు అయితే ఇట్లా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇట్లా గట్టిగా ఉండాలి పెరుగు, బాగుంటుంది. ముందుగా ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి చికెన్ దమ్ బిర్యానీకి. నేనైతే పెరుగు యాడ్ చేస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇంట్లో మీరైతే నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసుకోండి. చాలా టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో పుదీనా, కొత్తిమీర కడిగేసేసిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు, చూడండి ముందుగా ఈ నిమ్మకాయలలో గింజలు అయితే తీసేసి ఇట్లా గింజలు అయితే బయటకు అనేసి నిమ్మరసం అనేది పిండుకోవాలి. ఎందుకంటే ఆ గింజలు పొరపాటున కొరికినామనుకోండి చాలా చేదు వస్తుంది అనమాట. సో మనకు బిర్యానీ తినేటప్పుడు అట్లాంటి చేదు అనుభవాలు వద్దు. సో నెక్స్ట్ మనం బ్రౌన్ ఆనియన్ అయితే వేయించుకుంటాం కదా, ఆయిల్ ఉంటుంది కదా మనకు. సో ఆ ఆయిల్ అయితే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనము ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఇందులో వేసేయాలి. సో మీకు ఆయిల్ ఎంత సరిపోతుంది అని అనిపిస్తే అంత వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీకి అయితే మనం ఎంత మంచిగా కలుపుతామో దాన్ని బట్టే టేస్ట్ వస్తుందండి. చూడండి, నేనైతే మనం వేసినవన్నీ మంచిగా కలిపేటట్టు నేను కలుపుతున్నాను. సో పెరుగు అయితే మనకి ఇట్లా మొత్తం గడ్డల పెరుగు వేసినా కదా, అదంతా ఇట్లా మంచిగా స్మాష్ అవ్వాలి. సో ముక్కలకి మంచిగా పడుతుందండి. ఇదంతా కలిపి నేను 1 అవర్ అయితే పెట్టుకుంటున్నాను. సో మనకు అంత టైం లేదు అన్నప్పుడు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోవాలి. సో 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇక లేదు టైం అనుకుంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి. సో మనకు మొత్తానికైతే నేను చికెన్ని కలిపి పెట్టినాను. ఇప్పుడు ఇందులో గరం మసాలా మర్చిపోయాను అనమాట. సో సాజీరా, చెక్క, లవంగాలు, ఇలాచీలు ఉంటాయి కదా, అది మిక్సీ పట్టిన. చూడండి, గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట బిర్యానీ మసాలా. నేనైతే ఈ షాహీ బిర్యానీ మసాలా యూజ్ చేస్తాను అనమాట. సో ఇది టేస్ట్ బాగా వస్తుంది బిర్యానీకి. నేను చూపించిన కదా, తెచ్చుకోండి మార్కెట్కి వెళ్ళినప్పుడు. సో ఇందులో అయితే కొద్దిగా యాడ్ చేస్తున్నా చూడండి. సో బిర్యానీ మసాలా కూడా వేసేసిన అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టేద్దాం ఒక 1 అవర్. తర్వాత ఒక పెద్ద బగోన్ అయితే నేను తీసుకున్నా. ఇప్పుడు నేను 4 కేజీస్ చేస్తున్నాను అనమాట బిర్యానీ. సో ఇదైతే ఒక 10 కేజీస్ ఉంటుండొచ్చు బగోన్. పెద్ద బగోన్ పెట్టుకోవడమే బెటర్, ఎందుకంటే మనకు ఫ్రీగా అవుతుంది. సో బగోన్ అయితే వేడైనాక నేను నెయ్యి అయితే యాడ్ చేసిన కొంచెము. సో నెయ్యి వేసిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా అవన్నీ, సో అదైతే యాడ్ చేసిన. కొంచెం వేసిన తర్వాత ఇట్లా మొత్తం ఒకసారి అయితే కలపండి. కలిపిన తర్వాత చూడండి, అంత ఒకసారి అయితే కలిపేసినాను. ఇప్పుడు ఇందులో ఒక 70% ఉడికిన రైస్, అంటే మనం రైస్ ముందుగానే వండుకోవాలి. అది రైస్ మొత్తం ఉడకొద్దండి, 70% ఉడకాలి. సో ఆ రైస్ని ఇట్లా వేసేస్తున్నా చూడండి. నేను చూపించిన ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసి చూడండి, ఖచ్చితంగా మంచి టేస్టీ బిర్యానీ మీ ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టేసిన అనమాట. మూత తీసేసిన. చూడండి, మనకు అన్నము ఆల్రెడీ 70% ఉడికింది కదా, మనకు చికెన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు అన్నాన్ని ఒకసారి ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టేసి
ఒక హాఫ్ అన్ అవర్ అయితే చిన్న మంట మీద అయితే నేను పెట్టేసినాను. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్ అయితే నేను గార్నిష్ చేస్తున్నా, చూసుకోండి. టేస్ట్ బాగుంటుంది అనమాట, ఇవి ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఆనియన్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా పైనకి కొద్దిగా వేస్తున్నాను. ఈ బిర్యానీ మనకు మ్యాక్సిమం 30 to 40 minutes అయితే మీడియం మంట మీద అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే మంట పెద్దగా పెడితే బిర్యానీ అడుగున మాడిపోతుంది. సో చూడండి, కాజు కొంచెం నేను నెయ్యిలో కొన్ని ఫ్రై చేసిన అనమాట. సో బ్రౌన్ ఆనియన్, కాజు కొన్ని మిక్సీ బట్టి యాడ్ చేసిన, కొన్ని ఇట్లా గార్నిష్ కోసం వేసిన. సో మనకు కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగా అయిందండి. స్పైసీగా మంచిగా అందరు ఇష్టంగా తినేటట్టు అయ్యింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పైనకి నేను నెయ్యి అయితే యాడ్ చేసేస్తున్నాను. నెయ్యి తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకు నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఇదన్నమాట, మనకు వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా, చూడండి అక్కడక్కడ మనకు. ఓకే, వేసేసినాను. సో మనకు ఇప్పుడు ఫైనల్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా చూడడానికి, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సో నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు కూడా ఇంట్లో వేడి వేడిగా ఇట్లా చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని తినండి. మూత అయితే పెట్టేస్తున్నాను, ఒక 5 minutes అయితే మూత పెట్టేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఆ వేడికి కొంచెం మనకి ఇట్లా అయిపోతుంది. సో ఇప్పుడైతే చూడండి, నేను ఒకసారి కలుపుతాను. పీసెస్ ఉడికినాయా లేదా చూసుకుంటాం కదా. నైస్ ఉడికిపోయినాయి అనమాట చికెన్. చూడండి, లెగ్ పీసే వచ్చింది మనకు ఫస్ట్. టేస్ట్ చూడడానికి బాగుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకొకసారి ఇలా అందాం. రైట్, చూడండి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా బాగుందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూడండి, బిర్యానీ నేనైతే ప్లేట్లో వేసుకుంటున్నాను. సో తినేస్తాను అనమాట. ఇంకొద్దిగా వేసేస్తున్నాను. ఓకే, లెగ్ పీస్ అయితే మంచిగా అన్ని. బిర్యానీ అయితే చూడండి, సో సపోర్ట్ చేయండి ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఎవరన్నా బిర్యానీ చెయ్యాలి అనుకునే వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ, సిస్టర్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా ఈ వీడియో షేర్ చేసి ఇలా చేసుకోమని చెప్పండి, ఓకేనా. చూడండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బాగుంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.